ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు. వెళ్ళగానే జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వెళ్ళు బావా వెళ్ళు, నువ్వే నీ నోట్తో ఈ అవార్డ్ ఎవరికి వస్తుందో అనౌన్స్ చేయి, అప్పుడే వీళ్ళందరికీ తెలుస్తుంది నేనంటే ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అందరూ కూడా అలాగే నుంచుని కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే మైక్ తీసుకొని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తున్నాను, అలాగే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ సత్యరాజ్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి నేను సీఈఓగా వర్క్ చేశాను, అలాగే ఈ అవార్డు కూడా నాకు వచ్చింది. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది, ఈ అవార్డు తీసుకునేది నేను కాదు. ఎందుకంటే నేను సత్యరాజ్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ పదవిని ఇప్పుడు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ జోష్నకి ఇచ్చేశాను. కాబట్టి ఈ అవార్డు జోష్నకే దక్కుతుంది. కాబట్టి ఈ అవార్డు జోష్నకి వెళ్తుంది. దయచేసి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాలి అని కార్తీక్ అంటాడు. ఒక్కసారిగా అది విన్న జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీప అలాగే కాంచన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప అయితే జోష్న వైపు కోపంగా చూస్తుంది. ఏంటి దీప అలా చూస్తున్నావు? కార్తీక్ బావకి రావాల్సిన అవార్డు ఇప్పుడు నాకు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నావా? రేపు నీ స్థానంలో కూడా నేను వస్తాను, అప్పుడు ఇంకా నీ గుండె బద్దలైపోతుంది. జోష్న, ఏంటి దీప, ఇది కల కాదు, నిజమే. నిజంగానే ఈ అవార్డు నాకు వస్తుంది. చూస్తూ ఉండండి, బావా నేను కలిసి ఈ అవార్డు అద్దుకుంటూ ఉంటాము అని చెప్పేసి జోష్న అయితే ఇక స్టేజ్ మీదకి వెళ్తుంది. వెళ్ళగానే కార్తీక్ దిగిపోతూ ఉంటే, ఆగు బావా, ఈ అవార్డు నాకే కాదు నీకు కూడా వస్తుంది, కాబట్టి మనమిద్దరం కలిసి ఈ అవార్డు తీసుకోవాలి అంటూ జోష్న అలాగే కార్తీక్ ఇద్దరు కూడా ఇక అవార్డుని అందుకుంటూ ఉంటే దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జోష్న, నేను కోరుకుంది ఇదే. ఎస్, బావకి నాకు అవార్డు వస్తూ ఉంటే దీప కళ్ళల్లో ఆ కన్నీళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దీపా దీపా తాత, చెప్పాను కదా నాకు బావకి అవార్డు వచ్చింది, చూసావా ఎంత సంతోషంగా ఉందో, తాత తాత అని అంటూ ఉంటే, ఏయ్ జోష్న, ఏమైంది నీకు? పగటి పుట్టే కలలు కంటున్నావా ఏంటి? ఏం మాట్లాడింది, ఏమైంది నీకు? అది కాదు తాత, అదేంటి బావ నన్ను స్టేజ్ మీదకి పిలిచి బావకి నాకు అవార్డు ఇచ్చారు కదా, ఇంకా అదేమీ జరగలేదు, అప్పుడే ఇదంతా ఊహించుకుంటున్నావా ఏంటి అని శివనారాయణ అంటాడు. ఊహించుకోవడం కాదు తాత, జరగబోయేది అదే. ఇప్పుడు బావ మైక్లో నా పేరే అనౌన్స్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉండు తాత అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే మైక్ తీసుకొని, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు సత్యరాజ్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి బెస్ట్ రెస్టారెంట్ అవార్డు రావడానికి కారణం ఒక మనిషి ఉన్నారు, వాళ్ళ వల్లే ఈరోజు ఈ అవార్డు సాధ్యమైంది. కాబట్టి వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలి అని వెనకాలనే చూసినా అది నా పేరే అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ దీప అని అంటాడు. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. బావా ఏంటిలా చేశావు అని కోపంగా చూస్తూ ఉంటే ఇక కార్తీక్ అయితే దీపని స్టేజ్ మీదకి రమ్మని అంటూ ఉంటాడు. అప్పుడే దీప స్టేజ్ మీదకి వస్తుంది. ఇక దీప స్టేజ్ మీదకి రాగానే కార్తీక్, చూడండి, సత్యరాజ్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓగా వ్యవహరిస్తుంది నేనని చూసే వాళ్ళందరూ కూడా అనుకుంటారు. కానీ నేను సీఈఓగా 2 రోజుల క్రితమే రాజీనామా చేసి ఆ సీఈఓ పదవిని దీప పేరుకి ట్రాన్స్ఫర్ చేయించాను. కాబట్టి ఇప్పుడు సీఈఓ నేను కాదు, దీప. అంటే ఈ అవార్డు రావాల్సింది దీపకి అని అంటాడు. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి బావా, నేను బావకి ట్విస్ట్ ఇస్తే బావ నాకు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి, ఇదేలా జరిగింది అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ జోష్న వైపు చూస్తూ, చిన్న మరదలా, నీకే తెలివితేటలున్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఎలా బోల్తా కొట్టించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని ఊహించే ముందుగానే సత్యరాజ్ గారితో నేను మాట్లాడి సీఈఓ పదవిని దీపకి వచ్చేలా చేశాను. ఎలా ఉంది నా ప్లాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక సత్యరాజ్, కార్తీక్, నువ్వు చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా గొప్పది, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ అవార్డు ఖచ్చితంగా దీపకే రావాలి, ఎందుకంటే దీప చేసిన అద్భుతమైన వంటల వల్లే ఈరోజు మన రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళింది అని సత్యరాజ్ కూడా అంటాడు. ఇక బెస్ట్ రెస్టారెంట్ అవార్డు ఇవ్వబోతూ ఉంటే ఇక దీప, కార్తీక్ బాబు, ఈ దీప అంటే మీరు, కార్తీక్ బాబు లేకుండా దీప లేదు, కాబట్టి ఈ అవార్డు మన ఇద్దరి చేతులకి అందాలి, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి కార్తీక్ బాబు అని అంటుంది. ఇక ఇద్దరికి కూడా కలిపి ఆ అవార్డుని ఇస్తారు. ఇదంతా చూసిన శివనారాయణకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నీకు సంతోషమా, ఇక్కడికి తీసుకొచ్చి ఏదో చేస్తానని వాళ్ళ గెలుపుని నా ఓటమిని చూపించావా అని అరుస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. తాత,
నేనన్నట్టుగానే ఈరోజు బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని నేను గెలుచుకున్నాను, ఏంటో ప్రూవ్ చేసుకున్నాను అని వెనకాలనే ఇక శివనారాయణ కనబడుతుందిగా, అది నువ్వు నాకు చెప్పాలా ఏంటి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ జ్యోష్ణని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక జ్యోష్ణ అయితే ఏమీ మాట్లాడదు. ఇక కాంచన, ఒరే కార్తిక్, ఏంట్రా ఇదంతా? జ్యోష్ణ ఏంటి, నువ్వు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసావు అంటుంది. అసలు నువ్వు సంతకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం జరుగుతుంది చెప్పరా? మమ్మీ, ఇప్పుడు అవార్డు మనకి వచ్చింది, మీ అందరికీ సంతోషమే కదా, మిగతా విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, మనం బయలుదేరదాం పదండి అంటూ కార్తీక్ అయితే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఒక పక్కన శివనారాయణ అయితే ఇంటికి వచ్చి జ్యోష్ణ మీద గట్టిగా అరుస్తూ ఉంటే సుమిత్ర అలాగే పారిజాతం దశరథ అక్కడికి వస్తారు. నాన్న, ఏమైంది? ఎందుకు మీరు జ్యోష్ణ మీద అరుస్తున్నారు? ఏమైంది జ్యోష్ణ? ఎన్నిసార్లు చెప్పినా కట్టకట్టుకొని నా పరువు తీయటానికే పారిజాతం అలాగే జ్యోష్ణ ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు. ఏం చేశాను తాత నేను? ఏం చేశావా? అక్కడికి వెళ్ళి ఎందుకు మన పరువు తీశావు? ఎందుకు రాని అవార్డు కోసం ప్రాధాయపడ్డావు? ఎందుకు అక్కడ అంత కథమ నడిపావు? నేనేం చేశాను తాత? ఏం చేశానంటావేంటి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, ఇంతకీ కార్తీక్ ఆ అగ్రిమెంట్ పేపర్ల మీద ఎందుకు సంతకం చేశాడు? అసలు ఆ అగ్రిమెంట్ పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి చెప్పు అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, అంతే తాత, అది అది అని అంటూ ఉంటే దశరథ అలాగే సుమిత్ర, అగ్రిమెంట్ పేపర్స్ ఏంటి నాన్న అని అంటారు. ఏముంది, నీ మనవరాలు ఆ కార్తిక్ గాడికి అప్పో ఏదో ఇచ్చి వాడితో పేపర్ల మీద సంతకం చేయించుకొని అవి అడ్డు పెట్టుకొని వాడికి రావాల్సిన అవార్డుని తను సంపాదించడానికి ట్రై చేసింది. ఏంటి చూస్తున్నాను నువ్వంటుంది? తాత చెప్తుంది నిజమేనా అని సుమిత్ర అంటుంది. అంటే మమ్మీ, అది వాళ్ళ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవడం కోసమే బావ చేసిన పని నేను చేశాను. దీపని డాడీ కేసులోంచి బయటపడేలా చేశాడు. అందుకే బావని ఇరికించడానికి నేను ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసుకొని ఇలా చేశాను, తప్పేముంది అని అంటూ ఉంటే పారిజాతం, అవును, జ్యోష్ణ చేసిన దాంట్లో తప్పేముంది అని వెనకాలే, నోరుబై, నువ్వు మాట్లాడకు, ఇదంతా నీ ట్రైనింగేనా? నాకు తెలుసు, నా మనవరాల్ని నా మీదకే ఉసుకొలిపి నా పరువు తీయడానికి కంకణం కట్టుకున్నావని. ఇంకొకసారి నా మనవరాలు ఇలాంటి పనులు చేస్తే నా మనవరాలు కాదు, నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. అగ్రిమెంట్ లేదు, చండాలం లేదు, ఇప్పుడే ఈ పేపర్ని చింపేస్తున్నాను అంటూ శివనారాయణ ఆ పేపర్లని చింపేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ జ్యోష్ణ వైపు చూస్తూ, జ్యోష్ణ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. ఈరోజు కార్తిక్ విషయంలో ఇలా చేసింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద నిజమే జ్యోష్ణ కార్తిక్ గురించి దాచిపెడుతుందని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలి అని దశరథ అనుకుంటాడు. ఇక సుమిత్ర, జ్యోత్స్న వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతానని నాతో చెప్పావు, ఎందుకు ఇవన్నీ? వాళ్ళ గురించి వదిలై అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, ఇదేంటి, మీ తాత మంచి అవకాశాన్ని ఇలా చింపేసి నేలపాలు చేశాడేంటి? గ్రాని, తాత ఒక పేపర్ని చింపాడు, బావ సంతకం చేసిన పేపర్లు నా దగ్గర చాలా ఉన్నాయి, నేను రాసుకోవడానికి చాలా ఉన్నాయి. ఇలాంటప్పుడు నేనెందుకు భయపడతాను? అంటే నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? బావ అవార్డు నుంచి నా నుంచి తప్పించుకోగలిగాడు, కానీ రేపు నేను వేసే ప్లాన్ నుంచి బావ ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేడు అంటూ జ్యోత్స్న ఇక పారిజాతానికి చెప్తుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక దీప, కార్తీక్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి దీప? మీకు నేను దేని గురించి మాట్లాడుతానో తెలుసు. నాకు అర్థమైంది దీప, జ్యోత్స్న గురించే కదా? అవును కార్తీక్ బాబు, జ్యోత్స్న మీతో సంతకాలు చేయించుకుందానని చెప్తుంది, మీరు కూడా అవునని అంటున్నారు. అసలు ఈ సంతకాలేంటి? ఏం జరుగుతుంది కార్తీక్ బాబు? ఎందుకు జ్యోత్స్న గురించి తెలిసి కూడా మీరు పేపర్ల మీద సంతకం చేశారు? దేని గురించి? డబ్బు కోసమా? మీరు డబ్బు కోసం ఇలాంటి పని చేయరు. ఖచ్చితంగా ఏదో జరిగింది. చెప్పండి కార్తీక్ బాబు, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని దీప ఇక కార్తీక్ని అడుగుతుంది. ఇక కార్తీక్, దీప మాట నాకు అలా జరగకూడదని ఆ పేపర్ల మీద సంతకం చేశాను, నా మనసుని చంపుకొని పేపర్ల మీద సంతకం చేశాను. కార్తీక్ బాబు మీరేమంటున్నారు? అవును దీప, నేను చెప్తుంది నిజం. ఆ రోజు నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు నీ బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పారు. గంటలో బ్లడ్ దొరకకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అప్పుడే జ్యోత్స్న బ్లడ్ ఇస్తానంటూ తను ఆ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకుంది. అందుకని ఇదంతా చేస్తుంది. జ్యోత్స్న ఇలాంటి పని చేస్తుందని నాకు ముందే తెలుసు, కానీ ఆ క్షణంలో నీ ప్రాణాలు కాపాడుకోవడం కంటే నాకేది ముఖ్యం కాదు అనిపించింది, అందుకే అలా చేశాను అని వెనకాలనే ఒక్కసారిగా దీప కార్తీక్ని హక్ చేసుకుంటుంది. దాంతో కార్తీక్, దీప
కార్తీక్ బాబు, మీకు నేనంటే చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు. కానీ మీ మనసుని చంపుకుని నా కోసం ఇన్ని పనులు చేస్తున్నారు. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం కార్తీక్ బాబు అంటూ దీప ఏడుస్తూ ఉంటే, దీప, మన బంధం ఏదో చాలా ముడివేసిన బంధం కాదు. మనది జన్మజన్మల బంధం. మన పెద్దవాళ్ళు ఎప్పుడో మన పెళ్ళిని చేయాలని నిర్ణయించుకున్నారు. అదే జరిగింది దీప. ఈ నిజం అందరికీ తెలియాలి. నువ్వు ఆ ఇంటి సభ్యుడి కుటుంబంలో వారసురాలివి అని ఆ కుటుంబానికి తెలియాలి. నీ మీద ఉన్న కోపం, ద్వేషం వాళ్ళకి పోయేలా చేయాలి. ఆ ఇంటికి నువ్వే వారసురాలని జోష్న నోటితో జోష్న చెప్పేలా చేస్తాను. అవును దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఇక అప్పుడే జోష్న కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్ ఫోన్ రావడంతో ఫోన్ చూసుకొని పక్కకు వెళ్తాడు. ఇక దీప జోష్నే కార్తీక్ బాబుకి ఫోన్ చేస్తుంటుంది అని కార్తీక్ వెనకాలే వెళ్తుంది. ఇక అప్పుడే జోష్న, బావా నేను చెప్పిన ప్లేస్కి రా అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక కార్తీక్ చెప్పేది వినదు. తన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూస్తాను అంటూ కార్తీక్ కూడా ఇక జోష్న చెప్పిన ప్లేస్కి బయలుదేరుతాడు. వీళ్ళిద్దరికీ తెలియకుండా జోష్నని అలాగే కార్తీక్ని కూడా దీప ఫాలో అవుతూ అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి జోష్న, హాయ్ బావా, చెప్పగానే వచ్చావే. అంతేలే, తప్పకుండా నువ్వు వస్తావు. చాలా తెలివిగా ప్లాన్ చేసి నిన్న అవార్డుని దీపక్కి వచ్చేలా చేశావు. కానీ ఈరోజు మాత్రం నా నుంచి నువ్వు తప్పించుకోలేవు బావా. ఏం చేస్తున్నావు జోష్న? బావా, ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద నేను కొత్త కండిషన్ రాశాను, చదువుతావా? ఇదిగో చదువు అంటూ పేపర్ని ఇస్తుంది. ఒక్కసారిగా ఆ పేపర్ చదివిన కార్తీక్ షాక్ అవుతాడు. జోష్న, ఏంటిది? నేను ఇలా చేస్తానని నువ్వు కల్లో కూడా ఊహించుకోమాకు. బావా, నువ్వు దీపతో డైవర్స్కి అప్లై చేస్తున్నట్టు నేను ఈ పేపర్స్ని రెడీ చేయించాను. దీని మీద నీ సంతకం కూడా అయింది. ఇక ఈ సంతకంతో పాటు దీప ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకం చేయాలి. అది నా ప్లాన్. అది కూడా నువ్వే చేయించాలి. జోష్న, ఇది ఎప్పటికీ నేను చేయను. అవును బావా, నువ్వే చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చి ఇప్పుడు చేయను అంటే ఎలా? నువ్వు ఖచ్చితంగా ఈ పేపర్ల మీద సంతకం చేయాలి. లేకపోతే 24 గంటల్లో 20 కోట్లు ఇవ్వాలి. నీ ఇష్టం బావా, నువ్వే ఆలోచించుకో. వస్తాను అంటూ జోష్న వెళ్ళిపోతుంది. దీప ఇదంతా దొంగచాటుగా వింటుంది. జోష్న, ఇంతకు తెగిస్తావా? చెప్తా నీ పని అంటూ ఇక దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే ఇంటికి వచ్చి ఆ పేపర్స్ని పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, ఇప్పుడు దీప ఈ పేపర్ల మీద సంతకం చేస్తే శాశ్వతంగా దీప నా జీవితంలో ఉండదు. అలా జరగకూడదు. జోష్నని ఎలా అయినా సరే అడ్డు తప్పించాలి అనుకుంటే జోష్న ఏంటి ఇలా చేస్తుంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే దీప ఇక రూమ్లోకి వచ్చి ఆ పేపర్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక జోష్న ఇంటికి వస్తుంది. రాగానే శివనారాయణ, అగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం తాత, ఏమైంది? లాయర్ గారు అని వెనకాలనే లాయర్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా జోష్న భయపడిపోతుంది. ఇక దశరథ, నాన్న, లాయర్ని ఎందుకు ఇంటికి పిలిపించావు? లాయర్ని నేను పిలిపించేలా చేసింది నీ కూతురేరా. అడుగు, నీ కూతురు ఏం చేసిందో. జోష్న, మళ్ళీ ఏం చేశావు అని వెనకాలనే ఇక శివనారాయణ, ఆ మాట జోష్న చెప్పదులే. లాయర్ గారు మీరు చెప్పండి. సార్, కార్తీక్ గారికి తన భార్యతో విడాకులు కావాలని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయమన్నారు. వాటిని జోష్న మేడంకి ఇచ్చాను. అదే సార్ నేను చేసింది. లాయర్ గారు మీరు చెప్పాల్సింది అయిపోయింది, మీరు వెళ్ళండి అంటూ శివనారాయణ లాయర్ని పంపించేస్తాడు. సుమిత్ర అలాగే దశరథ షాక్ అవుతూ, అదేంటి, కార్తీక్ దీపతో డైవర్స్ తీసుకోవడం ఏంటి? వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళెందుకు డైవర్స్ తీసుకుంటారు? అది కూడా మన లాయర్తో నువ్వు చెప్పించాల్సిన అవసరం ఏముంది జోష్న అని వెనకాలనే నేను కూడా అదే అడుగుతున్నాను. చెప్పు జోష్న, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా నీకు? చెప్పవా, చెప్తావా అని గట్టిగట్టిగా శివనారాయణ అంటూ ఉంటే దానికి సమాధానం నేను చెప్తాను తాతగారు అని దీప అంటుంది. నిన్నెవరిక్కడికి రమ్మంది? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఈ ఇంటికి నీకు సంబంధం లేదు. పదే పదే ఈ ఇంటికి వచ్చి మమ్మల్ని విసిగించొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా అని శివనారాయణ అంటాడు. ఇక దశరథ, అమ్మ దీప, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి మాటలు పడతావు? దశరథ గారు, నేను ఇక్కడికి వచ్చింది జోష్న చేసే తప్పుల గురించి మీకు చెప్పడానికి. నువ్వు చెప్పేదేంటి, మేం వినేదేంటి? నువ్వు చేసింది చాలు, మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళే దీప అని జోష్న అంటూ ఉంటే, సుమిత్ర గారు, నా మీద మీరు అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాను. జోష్న నేను ఐసీలో ఉన్నప్పుడు కార్తీక్ బాబుతో నా కోసం బేరం పెట్టింది. అవును, నాకు బ్లడ్ ఇవ్వాలి అంటే కార్తీక్ బాబు తాను
చూపించిన అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయాలి అని కార్తీక్ బాబుతో సంతకం చేయించుకుంది. ఆ సంతకాల్ని అడ్డు పెట్టుకుని నిన్న కార్తీక్ బాబుకి రావాల్సిన అవార్డుని తను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా ఆ సంతకాల్ని అడ్డు పెట్టుకుని కార్తీక్ బాబుని నా నుంచి దూరం చేయాలని చూస్తుంది. కావాలంటే చూడండి అంటూ పేపర్స్ని చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ పేపర్స్ని చూసి దశరథ, శివనారాయణ ఇక సుమిత్ర షాక్ అయిపోతారు. ఎప్పటికైనా తెలిసిందా జోష్న ఏం చేస్తుందో? జోష్న ఇప్పుడే కాదు, శౌర్య చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆపరేషన్కి 2 కోట్లు ఇస్తాను, నాకు కార్తీక్ బాబుని వదిలేసేయమని డాక్యుమెంట్ల మీద సంతకం చేయమని అడిగింది. ఇప్పుడు కూడా ఇలాగే చేసింది. సుమిత్రమ్మ, ఇప్పటికైనా జోష్న ఏం తప్పు చేస్తుందో తెలుసుకోండి. జోష్నని మార్చడమే నా ఉద్దేశం, అంతే. ఇక మీ ఇష్టం అంటూ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు వద్దని నీ మొహం మీద వాడు చీకొట్టి వెళ్తున్నా సరే ఎందుకు వాడి వెంబట పడుతున్నావు? అయినా ఏం చండాలం పనులు. ఇక నిన్నిలాగే వదిలేస్తే నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అందుకే ఇప్పుడే గౌతమ్కి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలని ఫిక్స్ చేయిస్తాను. వెంటనే వారం రోజుల్లో నీకు గౌతమ్కి రిజిస్టర్డ్ ఆఫీస్లో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయిస్తాను. ఇక ఈ పెళ్ళి ఎవరు ఆపినా ఆగదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి